చెప్పే. ఈ మంచము ఆల్రెడీ కొంచెం డ్యామేజ్ అయింది ఫ్రెండ్స్. ఈ మంచాన్ని మనం కట్ చేసి కొత్త నవారు వేస్తున్నాము. ఎవరన్నా నవారు ఎలా కలుపుకోవాలనేది చూడండి. అంటే ఇదంతా పోయిందని మొత్తము కొత్తది వేస్తున్నాడు, కట్ చేసి వేస్తున్నాడు. పాతది మొత్తం కట్ చేసుకుంటేసి కొత్తది. ఏం కాదు, ఫుల్ వీడియో తీస్తాను. తీసేనా? మొత్తం పోయింది, కొత్తది వేయడానికి మొత్తము తీస్తాండ్రు. ఇక్కడ చూడు. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా కట్ చేసుకోవాలంట ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మంచానికి రెడీ అయిపోతాడు ధీరుడు. మామూలుగా వేసుకోండి, మామూలు ముడే అట్లా ఇట్టా మనం సైడ్కి ముడేసుకోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ దాన్ని టైట్గా కూడా ముడేసుకోవాల్సి వస్తుంది. మళ్ళీ వేయాలి. తీసుకో, డాడీ వస్తాడు. కింద నుండి పైకి రండి. అట్లా అందించే చక్కగా అట్లా చిక్కగా రాని. వాడి పైన నుండి వస్తుంది, నువ్వు కింద నుండి పైకి పోతావు. ఇట్లా మళ్ళీ క్లియర్గా చూడండి ఫ్రెండ్స్. ఇట్లా పైన నుండి కిందికి వస్తుంది, ఇక్కడ కింద నుండి పైకి వస్తుంది ఇటువైపు. మళ్ళీ ఇప్పుడేనా? ఇప్పుడు లూజ్గానే చేసుకోవాలి. అంతే బేరాని. పక్కన అంతే. వాడికి పెట్టుకున్నారా? చివరికి వచ్చిన తర్వాత ఇట్లా వేసుకోండి. ఇట్లా 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 దీంట్లో దాన్ని ఇంకొచ్చేయాలి. లోపలికి అది 3 లూజులు వేస్తున్నా, ఒకటి లోపలికి ఒకటి బయటికి. అది తీసేసుకో. ఆ పక్కదే తీసేసుకో అప్పుడే. అట్లా అట్లా ఇచ్చేస్తాయి. లేదు అది కాదు, అది నీ పక్కదే ఇషా. ఇట్లా ఆ పక్క నీకు యాద వచ్చింది నేనా పైన వచ్చింది, లోపల పెట్టుకోలే. ఈ పక్క మబ్బు కనపడతాను ఫ్రెండ్స్.
అది కొంచెం తీసి ఆఫ్ చేసి రా నువ్వు ఇట్లా మళ్ళీ పైన పట్టుకుంటా. మా బాబు కూడా అల్లేస్తున్నాడు ఫ్రెండ్స్. మా వల్లి పట్టుకుంది శక్తి, భీముడు శక్తి వచ్చింది. తెచ్చేది నా కూతురు పట్టుకునింది. వాళ్ళ డాడీ కొడుకు ఇద్దరు అల్లుతున్నారు మంచము. చూడండి, మళ్ళా మొత్తం అల్లేసిన తర్వాత ఎలా ఉంటుందో వీడియో పెడతాము, చూద్దరు 1 by 1. ఈసారి దీంది ఇది దీని కింద అంతే ఫ్రెండ్స్. ఒక స్టెప్ బై స్టెప్ మళ్ళీ ఎలా వచ్చిందో లాస్ట్లో చెప్పండి, కామెంట్ చేయండి నాకు. ఎలా వస్తుందో చూద్దరు మొత్తం మంచం అంతా అల్లిన తర్వాత. ఓకేనా ఫ్రెండ్స్? అయిపోయింది ఫ్రెండ్స్, అయిపో వచ్చింది కొంచెము. చూడండి ఫ్రెండ్స్, 1 by 1 ఎలా వస్తుందో నీట్గా, ఎంత బాగా వస్తుందో చూడండి. ఇలానే 1 by 1 అల్లుకుంటూ రావాలా, ఇలా నీట్గా మెల్లిగా అయినా నీట్గా అల్లుకుంటూ రావాలా. కట్ చేసినప్పుడు ఈజీగా కట్ చేసినారంట, అల్లాలంటే లేట్ పడుతుందంట. జీవితం కూడా అలానేనంట. గొడవకి వేసుకోవడం ఈజీనంట, నేనైతే ఈజీనే ఎంచుకుంటాను గొడవ. చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా వచ్చిందో. చూడండి, స్పెట్స్ ఆ పక్కనే కనపడతాను. మొత్తం అయిపోయింది. లాస్ట్ ఫినిషింగ్ వేస్తా ఉన్నాడు. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మాకు 1.5 hour పట్టింది, దగ్గర 2 hours పట్టింది. కట్ చేయడం అయితే 10 నిమిషాలు పట్టిందంట. ఇలా మొత్తం అల్లడానికి అయితే 2 hours పట్టింది. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ముఖ్యంగా ఇప్పుడు మా వల్లి వస్తుంది, అది కొంచెం డిఫరెంట్గా ఉంది పట్ట, దానికి దీనికి తేడా కనపడుతుంది. కానీ బాగుంది దానికి దీనికి. నువ్వు గట్టి పట్టుకో, ఏమి కూర్చుని పట్టుకోవచ్చునే, కూర్చో.